హ్యావ్యూర్స్ ఇంకా నా దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ కొడకల్లారా వెదవల్లారా పనికి మన చెత్త డాషుల్లారా ఇంత కోపంలో నేను అంటున్నానంటే కారణం ఏంటో తెలుసా? 26 మందిని చంపితే అందులో 25 మంది హిందువులు, ఒకరు క్రైస్తవులు. ఈ 26 మందిలో 20 మంది మగాళ్ళని ప్యాంటులు ఉప్పదీసి వారి యొక్క పురుషాంగం చూసి సుంతి చేసేదని చెక్ చేసి మరి దారుణంగా చంపితే, హిందువా కాదని అడిగి ఐడెంటిటీ కార్డు చూసి దారుణంగా చంపితే, కల్మా అని చెప్పేసి ముస్లిం మతాన్ని అనుసరిస్తున్నట్టు అల్లాని దేవుడు అన్నట్టు నమ్మి అక్కడ ఏదో వాళ్ళు చిన్న ప్రేయర్ టైపు ప్రకటన లాంటిది ఏదో ఉంటుందట. దానిని వాళ్ళు చూసి చదివితే సరే, లేదంటే చంపితే దీనిని మతోన్మాదం మనకు ఏమంటారా? దీన్ని ఇస్లాం టెర్రరిజం మనకు ఏమంటారా? దీన్ని ముస్లిం మతోన్మాదం మనకు ఏమంటారా? అరే తులసి గబ్బాడ్రా, ఇంటెలిజెన్స్ వింగ్ సంబంధించి అమెరికా ఆమె సైతం ఓపెన్గా చెప్పిందిరా, వెనకాల అటాక్ చేసాం చూస్తామంటరా. ఇస్లామిక్ టెర్రరిజం అని చెప్పేసి ఆమెంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ వేదవులు పనికి మన చెత్త డాషులు తప్పు వాళ్ళు వచ్చేసి ముస్లింల్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గు టెర్రరిస్టులు అంతే. అంతేగాని ఇస్లామిక్ టెర్రరిజం అంటారేంటి, ముస్లిం మతోన్మాదం అంటారేంటి? తీవ్రవాదానికి మతం లేదు. మీ ఇళ్ళ దాకా వస్తే తప్ప మీకు తెలియదురా, అప్పుడు కూడా మీరు తెలుసుకోరరా. మరలా వీళ్ళల్లో మేధావులు ఉంటారు, మేధావుల ముసుగులో వాళ్ళు ఏమంటారు, ముస్లింలు కూడా కాదు మరలా. మరి మోడీ అంటే కోపమా, ఆర్ఎస్ఎస్ అంటే కోపం, ఈ దేశం అంటే కోపం నాకు అర్థం కాలే. దేశం విడిచి వెళ్ళిపోండిరా, ఏం ఉపయోగం రా మీ వల్ల? నేను రా అంటున్న ప్రతిసారి కూడా అందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు, గుర్తెచ్చుకోండి. ఆడవాళ్ళని పట్టిన అనలేకపోతున్నా, నా సభ్యత అది. ఎంత వరస్ట్గా పోస్టులు పెడుతున్నారు మీ వీడియోకి ఇంటెన్షన్ అంటే తెలుసా? అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ఈ పహల్గా మృతులకు సంబంధించి మొత్తం క్రాస్ చెక్ చేస్తుంటే దగ్గరగా 1500 మంది అనుకున్నారు వాళ్ళకి సాయపడింది ఎవరు ఏంటని. అందులో చివరికి 70 మంది తేలారు. ఆ 70 మందిలో ఆయుధాలు సమకూర్చిన వాళ్ళు కొంతమంది, షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది. అండ్ ఆల్రెడీ మొన్న ఈ పహల్గాం దుర్ఘటన జరగటానికి ముందు మార్నింగ్ ఒకడు వచ్చాడు ఆ పహల్గాం ఏరియాలోనే. వాడు వచ్చేసి అక్కడ ఒక టూరిస్ట్ గైడ్ టైప్లో ఉండి వచ్చిన వాళ్ళని వాళ్ళ పేర్లు అడుగుతున్నాడు, వాళ్ళ వయసు అడుగుతున్నాడు, అండ్ వాళ్ళు ఏ మతం అడుగుతున్నారు, ఏ ప్రాంతం అడుగుతున్నాడు, అండ్ మీకు అది తెలుసా ఇది తెలుసా అని చెప్పేసి ఇస్లాంకి సంబంధించి హిందూయిజం సంబంధించి అడుగుతున్నాడు. ఆ తర్వాత వాడు ఉర్దూలో కావచ్చు లేదన్నప్పుడు కాశ్మీరీలో కావచ్చు పక్కన వాళ్ళకి అర్థం కాకూడదంటూ వాడు ఫోన్లో మాట్లాడుతున్నాడు. ప్లాన్ ఏ ఫెయిల్, ప్లాన్ బి ఏమంటారు గడ్డివాములో ఆయుధాలు పెట్టామన్నట్టు. ప్లాన్ ఏ ఏంటి, వీరిని గుర్రాల మీద ఎక్కించుకెళ్ళేటప్పుడు చంపటమా, లేదన్నప్పుడు గుర్రాల ధరలు ఎక్కించుకుంటూ పక్క దగ్గరికి వెళ్ళటమా, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ చెప్పనా, క్లియర్గా మతం అడిగి మరి హిందువులని తెలుసుకున్న తర్వాతనే చంపారు. అది కూడా సుంతి చేయలేదు కింద అని తెలిస్తేనే చంపారు. ఐడి కార్డులు క్రాస్ చెక్ చేసుకుని హిందువులు అంటేనే చంపారు. ఒక క్రైస్తవుడు అంటే ఒప్పుకుంటున్నా, అంటే వాళ్ళకి ముస్లింలు కాకపోతే చంపేయటమే, ముస్లింలు అయినా సరే సుంతి చేయించుకోకపోయినా ఆ కల్మా చదవడం రాకపోయినా చంపేయటమే. ఎంత రాడికల్ టెర్రరిజం కూడా వీళ్ళ ముందు పనికిరాదు. ఈ రాడికల్ టెర్రరిజం అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ టెర్రరిజం అంటే ఏంటి, ముస్లింలకు సంబంధించేసి ఈ ఖలీఫా ఏంటి, ఖలీఫేట్ ఏంటి, అసలు ఏంది, అసలు ఎందుకు ఇంత దరిద్రంగా ఉంటారు, వైలెంట్గా ఉంటారు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను మరలా చెప్తున్నాను. ఈ టెర్రరిజానికి ప్రస్తుతం అయితే ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎత్తితే కనపడుతున్న ఒకే ఒక్క మతం, అది ముస్లిం మతం. మరలా చెప్తున్నా, ముస్లింలు అంతా టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అంతా ముస్లింలే. అవునా కాదో మీరు క్రాస్ చెక్ చేయండి. ఈరోజు దగ్గర 70 మంది తేలారు. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి మన కాశ్మీరీలే ఈ టెర్రరిస్టులకు సాయపడ్డారు. బయట నుంచి వస్తున్నది తక్కువ మంది, అంతర్గతంగా సాయం చేస్తున్న కొంతమంది. వాళ్ళు మనుషులేనా? ఇదే కాశ్మీరీ ముస్లింలు వచ్చేసి పర్యాటకులకి ద బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేశారు. ఇదే కాశ్మీరీ ముస్లిమ్స్ వచ్చేసి ఇప్పటికండి అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుల తాలూకు మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్సు కాశ్మీరీలో నాకు అన్నదమ్ములు దొరికారు, వాళ్ళ పేరు ముస్లిమ్సే. కాశ్మీరీకి సంబంధించి ముస్లింలు ఎవరైతే ఉన్నారో మానవత దృక్పథాన్ని చూపారు, మానవత్వంలో గొప్పవారు అన్నారు. ఎస్, నేను అదే అంటున్నా. ఎంతో గొప్ప మానవతా మూర్తులు ఉన్నటువంటి వాళ్ళు ఈ కాశ్మీర్లో ఉన్నారు. అదేవిధంగా దారుణమైన కరుడు కట్టినటువంటి మతోన్మాదులు ముస్లిం టెర్రరిస్టులు వచ్చేసి కూడా ఇదే కాశ్మీర్లో ఉన్నారు. కాకపోతే ఈ మతోన్మాదులు టెర్రరిస్టులు వచ్చేసి చాలా తక్కువ మంది. ఆ తక్కువ మంది వల్ల ఈ ఘోరాలు దారుణాలు. ఇంకా కూడా సూడో సెక్యులర్ నాకు బూతులు వద్దనుకుంటున్నాను రాబా. సూడో సెక్యులర్ వెదవల్లారా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మారండి. ఈ టెర్రరిజానికి మతం ఉంది, అది ముస్లిం మతం. ఇదే విషయం అసదుద్దీన్ ఓవైసీ చెప్పాడు, ఒక ముస్లిం అయ్యండి. ఇదే విషయం తులసి గబ్బాడ్ వేరే దేశం ఆమె చెప్పింది. ఇదే విషయాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతా ఒప్పుకుంటున్నారు, ముస్లిం టెర్రరిజం, ఇస్లాం టెర్రరిజం అని చెప్పేసి.
ఇంకా ఇంకా సొల్లు కబుర్లు చెప్తూ సూడో సెక్యులర్ ముసుగులో దేశం నాశనం చేయమాకండి. ఉంటే ఇక్కడ ఉండండి పద్ధతిగా, లేదంటే దేశం విడిచి చావండి.